నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అంత్యక్రియల ప్రక్రియను సులభతరంగా చేసేలా స్వర్గధామం కమిటీ అధ్యక్షులు జమ్మి ప్రసాద్ ఆధ్వర్యంలో దహన వాటిక స్వర్గధామ హిందూ శ్మశాన వాటిక. శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు. ఒకప్పుడు ఎవరింట్లోనైనా మరణం సంభవిస్తే అంత్యక్రియలు చేయాలంటే నరకయాతన కనిపించేది. ముళ్ల పొదలు, ముక్కుపూటాలు, అదిరిపోయే దుర్వాసన మధ్య తీవ్ర ఇబ్బందులతో జరిగేవి. కానీ ఇప్పుడు అంత్యక్రియల ప్రక్రియను సులభతరంగా చేసేలా స్వర్గధామం కమిటీ అధ్యక్షులు జమ్మి ప్రసాద్ ఆధ్వర్యంలో దహన వాటిక స్వర్గధామ హిందూ శ్మశాన వాటికను తిరుపతి జిల్లా కోట పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. విషాద వార్త తెలియగానే ఉచితంగా ఫ్రీజర్ బాక్సులను సమకూర్చుతున్నారు. చివరి మజిలీకి అండగా నిలుస్తున్నది. పట్టణంలోని శ్యాంసుందరపురంకు వెళ్లే మార్గంలో చల్లకాలువ ఒడ్డున ఈ స్వర్గధామాన్ని ఎంతో సుందరంగా నిర్మించారు. బర్నింగ్ యూనిట్, దింపుడు కళ్లం, వెయిటింగ్ గ్యాలరీ, టాయిలెట్ బ్లాక్, పూజా మండపం, తలనీలాలు సమర్పించే వేదిక, విశాలమైన రోడ్లు, వాటర్ ఫౌంటైన్, పార్కింగ్, భద్రతా పరంగా నిర్మించిన కాంపౌండ్ వాల్ నిర్మించారు. దీని స్వర్గధామం పేరుతో గత 5 సంవత్సరాలుగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి కొంచెం ఎక్కువ కాలమే తీసుకుంది. నిధుల లేమి వల్ల ఇది కారణం. దీన్ని జాప్యం కావడానికి ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉంది. అవి చేసిన తర్వాతే ప్రారంభించాలా. మంచి స్థాయిలో ఈ స్వర్గధామాన్ని కోట గ్రామానికి అందించాలనేటువంటి ఉద్దేశంతోనే దీనికోసం అహర్నిశలు శ్రమిస్తూ ఈ కార్యక్రమానికి కృషి చేస్తూ ఉన్నాను. మరి దీనికి ఎంతోమంది పెద్దలు దాతృత్వంతో, సహృదయంతో వాళ్ళు నిధులు కూడాను దీనికి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడాను శిరస్సు వంచి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఇప్పటికే మనం దీన్ని దాదాపు ఏంటంటే 3 అడుగుల ఎత్తు వరకు కూడాను దీనికి పెంచడం జరిగింది. బాగా లోగా ఉండింది ఈ ప్లేసు. ఆ తర్వాత చుట్టూ కూడాను ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మెయిన్ గేట్ ఏర్పాటు చేసుకున్నాం. మరి అంటే పేర్లు చెప్పకూడదు కాబట్టి ఒక దాత సహాయంతో ఇక్కడ శివయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత కొంత ప్రభుత్వ నిధులు, అంటే పూర్తిగా కాదు, కొంత ప్రభుత్వ నిధులతోటి మరి అక్కడ హాల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ హాల్లో కర్మకృతువులకి దానికి సంబంధించి దీన్ని ఉపయోగించుకునే దానికోసంగా ఏర్పాటు చేయబడింది. తర్వాత రాజమండ్రి వారిని పిలిపించి వారి ద్వారా ఇక్కడ మరి ఫర్నిస్ కూడాను నిర్మించడం జరిగింది. ఈ ఫర్నిస్ నుండి 36 పైపులు, 1 అడుగు పైపులు మరి స్వర్ణముఖి నదిలోకి వేసి ఇక దహన కార్యక్రమం జరిగిన తర్వాత అక్కడి నుండి అదంతా కూడాను ఆ బూడిదంతా భస్మము కూడాను స్వర్ణముఖిలోకి చేరేటట్లుగా చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ బాక్సులు అవి పెట్టుకునే దానికి ఫ్రీజర్ బాక్సులు ఒక గది నిర్మించుకున్నాం. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే మరి అనేక చెట్లు అవి కూడా దాదాపు 100 చెట్ల వరకు వేసి పెంచడం జరిగింది. మంచి వాతావరణంలో మరి ఈ కార్యక్రమం జరగాలనేటువంటిది ఉద్దేశం. పుట్టిన ప్రతి మనిషి కూడాను గిట్టక మానరు. మరి ఆ అంతిమ సంస్కారాలు అనేటువంటిది ఎక్కువ మంది విచ్చేసి మరి వాళ్ళందరూ కూడాను ఆయనకి ఆ అంతిమ యాత్రలో పాల్గొన్నట్లయితే మరి మనం శ్రద్ధాంజలి ఘటించినట్లుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం ఇది. కాబట్టి అందరూ కూడాను దీన్ని ఇక్కడ ఒక విన్నపం కూడా, దీనికి మరి మీకు సహృదయంతో మీరు దీనికి సహాయ సహకారాలు ఇంకా కూడా అందించినట్లయితే ఇంకా కొన్ని చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. అవి కూడా చేసి మరి తొందరలోనే దీన్ని ప్రారంభించుకుంటాం. ఈరోజు ముఖ్యంగా మరి ప్రగతి సంస్థల విద్యా అధినేత, మరి హాస్పిటల్స్ అధినేత అయినటువంటి పసుపులేటి కిషోర్ కుమార్ గారు ఇక్కడ ఈ సహన సంస్కారాలు జరిగేటప్పుడు వేచి ఉండేదానికోసంగా ఒక గ్యాలరీని నిర్మించి వారు ఇక్కడ మా స్వర్గధామానికి
అందించడం జరిగింది. ఇది ఏంటంటే మామూలుగా ఈ రోజుల్లో మరి ప్రస్తుత సమాజంలో బిడ్డలకు రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోయేటువంటి పరిస్థితి. అలా కాకుండా మరి వారి తండ్రి గారైనటువంటి పసుపులేటి మనోహర్ గారు నా బాల్యం నుంచి కూడాను మిత్రులు వారు ఈరోజు లేకపోవడం చాలా మరి ఇబ్బందికరమైనటువంటిది. మరి వారి మర్చిపోకుండా, వారి యొక్క తండ్రిని మర్చిపోకుండా ఈ పసుపులేటి మనోహర్ గారి యొక్క మరి జ్ఞాపకార్థం పసుపులేటి కిషోర్ గారు వారి కుమారుడైనటువంటి ప్రగతి సంస్థల అధినేత పసుపులేటి కిషోర్ గారు ఈ గ్యాలరీని నిర్మించి అందించడం జరిగింది. వారికి తోడ్పాటుగా మరి ఆ పసుపులేటి కిషోర్ గారు యొక్క సతీమణి అయినటువంటి మరి డాక్టర్ దివ్యప్రియ గారు కూడాను వారి సహకారాన్ని కూడాను అందించారు. ముఖ్యంగా నాకు నా సోదరుడు మరి సతీమణి అయినటువంటి వారు నా తల్లి మాతృ సమానురాలు, నాకు సోదరుని భార్య మరి స్నేహితుని యొక్క భార్య. సో మరి మా తల్లితో సమానం కాబట్టి నాకు మాతృ సమానురాలైనటువంటి మనోహర్ భార్య కూడాను ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వీరందరికీ కూడాను నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా డెవలప్ చేయాల్సినట్టు మరి చాలామంది అడుగుతున్నారు, ఏంటి సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని. కేవలం నిధుల లేమి వల్లే ఆలస్యం అయింది, కానీ ఏదో కాలయాపన కోసం అంటే ముందు చేసేయండి, తర్వాత కూడాను చేయడం కష్టం అనే ఉద్దేశంతో తొందరలోనే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఇక్కడ మరి కొన్ని చేపట్టవలసినటువంటి ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత త్వరలోనే మరి స్వర్గధామాన్ని ప్రారంభిస్తామని సవినయంగా మీకు అందరికీ కూడాను తెలియచేస్తూ, మరి దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు ఏ మేరకైనా సరే మరి వారు దీనికి కొంచెం సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి గ్రామస్తులు అయితేనేమి, బయట వాళ్ళనైతేనేమి, పెద్దలందరినీ కూడాను మరోసారి వారిని ప్రార్థిస్తున్నాం. 10,000 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినటువంటి వారి యొక్క ఆ నేమ్ని ఇక్కడ శిలాఫలకం మీద చెక్కించి ఉంచడం కూడాను జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడాను మరి మరొకసారి ఆ విన్నపాన్ని చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరోసారి మరి పసుపులేటి కిషోర్ గారికి, వారి సతీమణి గారికి, వారి తల్లిగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి వారు చేస్తూ ఉండడం, మరి తల్లిదండ్రులను మర్చిపోకుండా చేయడం చాలా గర్వంగా నేను భావిస్తున్నాను. వారికి కూడాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కోటలో ఈ హిందూ శ్మశాన వాటిక పాత రోజుల్లో ఎలా ఉండిందంటే, ఇక్కడ తీసుకొచ్చి ఏదన్నా దహన కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. బ్రతికినప్పుడు ఎంతో గొప్పగా బ్రతికి చనిపోయినప్పుడు కనీసం అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా చేయలేని విధంగా పరిసరాలన్నీ కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేటివి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సహకారంతో అలాగే దాతల సహకారంతో కోటలో స్వర్గధామం డెవలప్మెంట్ కమిటీ ఏర్పడి దానికి జమ్మి ప్రసాద్ గారు అధ్యక్షులుగా ఉండి చాలా కృషి చేసి ఈరోజు స్వర్గధామాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. సో వీటిలో నా వంతు సహకారంగా అంటే ఈరోజు మా నాన్నగారు పసుపులేటి మనోహర్ గారి 14వ వర్ధంతి సందర్భంగా పసుపులేటి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుగా ఇక్కడ ఈ స్వర్గధామంలో దహన సంస్కారాలు జరిగే సందర్భంలో ఇచ్చేసినటువంటి ప్రజలు కూర్చోడానికి వీలుగా, ఎండకి వానకి ఇబ్బంది పడకుండా కూర్చోడానికి వీలుగా ఒక గ్యాలరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ గ్యాలరీని ఏర్పాటు చేసి ఈరోజు స్వర్గధామ కమిటీ వారికి దీన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఈ దాతలు సహకరిస్తే మన జమ్మి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఆయన ఎంతో కృషి చేసి దీన్ని ఒక రూపుకి తీసుకొచ్చారు. ఇంకా కొద్దిగా నిధులు లేమితో కొద్దిగా లేట్ అవుతా ఉంది. సో అవి కూడా సమకూరినట్లయితే ఈ కోట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి హిందూ శ్మశాన వాటికని తయారు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దాన సంస్కార కార్యక్రమాలు కాకుండా కర్మకృతువులు అవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకునేదానికి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించున్నారు. సో ఇందుకు జంప్రసాద్ గారు మా నాన్నగారికి మిత్రులు. సో అది కూడా నా అదృష్టం. ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఇది ఇవ్వడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇది ఇంకా అభివృద్ధి చెంది కోటకి మంచి స్వర్గధామం ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం వంజివాక గ్రామానికి చెందిన బిట్రగుంట రాజేశ్వరమ్మ రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థంగా రవిరెడ్డి రోజారాణి దంపతులు ఆదర్శ్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు వేలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారే, పసుపు కుంకుమలను జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో ఉభయదాతలకు అందించారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి, వరాల తల్లి, మన అమ్మ కోటమ్మ తల్లి. అమ్మ దీవెనలతో కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి పవిత్రమైన అన్నప్రసాద వినియోగ కార్యక్రమం కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన కల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం 2021 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞం, ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంత విలువైనదో అని ఆలోచించి దాతలు ఎంతమందో ముందుకొచ్చి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమాన్ని మేము చేయాలి, మేము చేయాలి అని చెప్పేసి ఎంతమందో ముందుకు వస్తున్నటువంటి మంచి ఆలోచనలతో వస్తున్నటువంటి దాతలు వాళ్ళకి అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అన్నప్రసాద వినియోగ దాతలు వంజివాక గ్రామం బిట్రగుంట రాజేశ్వరమ్మ గారు, రామచంద్రారెడ్డి గారు వాళ్ళ జ్ఞాపకార్థం, వాళ్ళ అబ్బాయి రవిరెడ్డి గారు, రోజారాణి గారు, వాళ్ళ మనవడు ఆదర్శ రెడ్డి గారు వాళ్ళ దాతృత్వంతో ఈరోజు వందలు కాదు వేల మంది భోజనం కార్యక్రమం జరిగింది. ఈరోజు కనుపూరు నుంచి ఎంతమందో భక్తులు మన కోటమ్మ తల్లికి ఆమె దర్శించుకొని ఆమె ఆశీర్వాదం పొంది ఎంతమందో భోజన సదుపాయం మన దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ భోజనం చేయించి మళ్ళా పెట్టి వాళ్ళని సంతోషపెట్టి పంపించడం జరిగిందన్నమాట. కావున దాతలకి కోటమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నిన్నటి రోజున ఈ రోజున నల్గొండ జిల్లా వాస్తవ్యులు అమెరికాలో స్థిరపడినటువంటి సమిడి రాజశేఖర్ రెడ్డి గారు, రాధారెడ్డి గారు దాతృత్వంతో కొన్ని వేల మంది ఈ అంబల కార్యక్రమాన్ని స్వీకరించారు. కావున అందరూ కూడా దాతలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ సాయిరాం. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మనస్తాపానికి గురైన కొత్తపట్నం పంచాయతీలోని 16 మంది వాలంటీర్లు మండలంలో మొదటిగా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో పలువురు వాలంటీర్లు రాజీనామా చేసి తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓ శంకరయ్యకు అందజేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన వంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ఎలాంటి తారతమ్యాలు లేకుండా గత 4.5 ఏళ్లుగా సేవ చేస్తున్నామని, అలాంటి మాపై నిందలు వేస్తూ మా ద్వారా పింఛన్లు పంపిణీ చేయకుండా చేస్తున్న రాజకీయ పార్టీల తీరుపై మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు వెల్లడించారు. వృద్ధాప్యం, వితంతువులు అధికంగా ఉండే మాలాంటి తీర ప్రాంత గ్రామంలో పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలచివేస్తుందని తెలిపారు. తమ దగ్గర నుంచి మొబైల్ సిమ్స్ డివైజులు తీసుకున్నారని, లేదంటే కేసులు నమోదవుతాయని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మనస్తాపానికి గురైన కొత్తపట్నం పంచాయతీలోని 16 మంది వాలంటీర్లు మండలంలో మొదటిగా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో పలువురు వాలంటీర్లు రాజీనామా చేసి తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓ శంకరయ్యకు అందజేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన వంటి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ఎలాంటి తారతమ్యాలు లేకుండా గత 4.5 ఏళ్లుగా సేవ చేస్తున్నామని, అలాంటి మాపై నిందలు వేస్తూ మా ద్వారా పింఛన్లు పంపిణీ చేయకుండా చేసిన రాజకీయ పార్టీల తీరుపై మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు వెల్లడించారు.
వృద్ధాప్యం వితంతువులు అధికంగా ఉండే మాలాంటి తీర ప్రాంత గ్రామాల్లో పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలిచివేసిందని తెలిపారు. తమ దగ్గర నుంచి మొబైల్ సిమ్స్ డివైజ్లు తీసుకున్నారని, లేదంటే కేసులు నమోదు అవుతాయని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. తమను ఎన్నో రకాలుగా అవమానించినా భరించామని, పేదలకు ఇచ్చే పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఉదయం నుంచి తమకు వృద్ధులు ఫోన్ చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం తాము పడిన బాధలు మళ్లీ పడాల్సిన పరిస్థితులు వచ్చాయని పెన్షనర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా వాలంటీర్లు మీడియా ఎదుట చెప్పారు. గత 4.5 సంవత్సరం పై నుంచి మేము వాలంటీర్ సేవలు అందిస్తున్నాం జీవనానంద ప్రభుత్వంలో. కానీ మేము ఈ నెల వృద్ధుల పెన్షన్, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మమ్మల్ని ఇద్దని వార్తలు వచ్చాయి. దానివలన మేము రాజీనామా చేయడానికి ఎంపీడీ గారికి వచ్చాము. ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో గ్రామ వాలంటీర్ల ప్రమేయం లేకుండా సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల చేత అమలు చేయించుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీడీఓను కోరారు. తిరుపతి జిల్లా కోట మండలంలోని టీడీపీ నాయకులు ఎంపీడీఓ శంకరయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలాగానే తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరుల మీద బురద జల్లుతున్నారని మండిపడ్డారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ కన్నా ముందే హైకోర్టు ఆదేశాలు వచ్చాయని గుర్తు చేశారు. వాలంటీర్లను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద సచివాలయ ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, తీగల సురేష్ బాబు, దార సురేష్, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, తల్లం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అమల్లో ఉన్న కారణంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈ వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్లు మా వాళ్ళు, వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని చెప్పుకుంటున్నారు బాహటంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇటువంటి నేపథ్యంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో డైరెక్ట్గా వాలంటీర్లని ఇన్వాల్వ్ చేయొద్దు అని చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్స్ డైరెక్ట్గా వాలంటీర్లు తీసుకొని పోయి ఇళ్లకు ఇవ్వకుండా వాళ్ళ స్థానంలో సచివాలయ సిబ్బంది కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా కానీ యూజ్ చేసి ఇళ్లకి తీసుకొని పోయి పెన్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో కొంతమంది గవర్నమెంట్ కలెక్టర్స్ మీద ప్రెషర్ చేసి ఈ అవ్వాతాతల్ని తీసుకొచ్చి సచివాలయంకి రమ్మనండి, ఇక్కడ ఇవ్వాలి, ఒకవేళ వాళ్ళు సమస్యలు పడిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ మీద ఆ నిందని తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీని మీద అపనిందలు వేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేమైతే ఇంటికి వెళ్ళి పెన్షన్స్ని ఇవ్వడంలో ఎటువంటి అభ్యంతరం లేదని మా బాబు గారు, మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పలేదు. ఈ రోజు కూడా దానికి వ్యతిరేకం అయితే మేము కాదు. కానీ ఖచ్చితంగా ఇంటికి తీసుకొని పోయి ఈ పెన్షన్స్ని ఇవ్వాలని మా నాయకులు మాకు చాలా మొహమాటం ఇదే చాలా క్లియర్గా ఎంపీడీఓకి, కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము కోట మండలం ఎంపీడీఓ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. రేపటి రోజు ఏం జరిగినా కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి మొన్నటికి మొన్న వాళ్ళ బాబాయ్ హత్య జరిగినా కూడా ముందు ఏం చేశారు, ఈ వైసీపీ నాయకులు టీడీపీ మీద ఇన్వాల్వ్ చేశారు. టీడీపీ హస్తం ఉందని చెప్పారు. ప్రతిదాని కోడి కత్తి కేసు కూడా సీను మావోడు అని చెప్పడం జరిగింది. ఏది జరిగినా కూడా టీడీపీ వాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా క్లియర్గా చెప్తున్నాం, వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టండి, ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేత యూజ్ చేసుకుని ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వమని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నాం ఈ సందర్భంగా. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్న తమపై నిందలు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని తిరుపతి జిల్లా కోట గ్రామ పంచాయతీలోని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజకీయ పార్టీల తీరుపై మనస్తాపానికి గురైన వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. కోట పంచాయతీలో ఉన్న మొత్తం 48 వాలంటీర్లలో 34 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వాలంటీర్లు తమ రాజీనామా పత్రాలను కోట మండల పరిషత్ అధికారి శంకరయ్యకు అందజేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై రాజీనామా
చేస్తున్నట్లు వాలంటీర్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని అన్నారు. పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకోవడం కలిచివేస్తుందని తెలిపారు. ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని, తాము ఎవరి దగ్గర నుంచి డేటా సేకరించామో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తమను ఎన్నో రకాలుగా అవమానించినా భరించామని చెప్పారు. అయితే ప్రస్తుత రాజకీయ పార్టీల వ్యవహార శైలి బాగోలేదని చెప్పారు. కోట 1, 2, 3 సచివాలయం నుంచి 20 మంది వాలంటీర్లని స్వచ్ఛందంగా మేమే రిజైన్ చేసి బయట వస్తున్నాము. ఎందుకంటే దీంట్లో ఇలాంటి బెదిరింపులు కానీ ఎవరు వేధింపులు కానీ మాకు లేవు. మేము మా స్వచ్ఛందంగా ఇన్ని రోజులు పెన్షన్లు ఇచ్చి ఈ ఒక్క నెల మమ్మల్ని ఆపేయడానికి కారణం వల్ల మాకు ఇబ్బంది అయ్యి మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాము. బెదిరింపులు ఎక్కువైనాయి, బ్లాక్ మెయిల్స్ ఎక్కువైనాయి, ప్లస్ రోడ్డుని చూసినట్టు చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంత్యక్రియల ప్రక్రియను సులభతరంగా చేసేలా స్వర్గధామం కమిటీ అధ్యక్షులు జమ్మి ప్రసాద్ ఆధ్వర్యంలో దహన వాటిక స్వర్గధామ హిందూ శ్మశాన వాటిక. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాలంటీర్లు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.